శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల గ్రహస్థితులని పరిశీలన చేసినట్టయితే 10వ స్థానంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయస్థానంలో గురువు గారు బాగున్నారు. వరుస 3 రాసుల్లోనూ రవి శుక్ర గురులు ఉంటున్న కారణం చేత వీరికి గ్రహమాలిక యోగం అనేది 10వ స్థానం నుంచి కనిపిస్తోంది. ఇది కొంచెం అద్భుతమైన విషయం కింద లెక్క. చాలా రోజులుగా చెప్పుకుంటున్నాము, అంతగా గ్రహ బలాలు లేవు.
కేవలం గురు శుక్రులే బాగున్నారు అని అనుకుంటూ వచ్చాం. కానీ ఈ వారం రవి గారి యొక్క ఫలితము, అందున ఉచ్చలో ఉన్న ఫలితము, దశమ స్థానంలో ఉన్న ఫలితం కారణం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అనమాట. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, ఇంక్రిమెంట్లు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి, ఉద్యోగంలో అధిక బాధ్యతలు ఉంటాయి. మీరు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి బాధ్యతలకి చక్కటి గుర్తింపు లభించడం, ఈసరికే ఇంకా మీకు అధిక బాధ్యతలు మీ పై అధికారులు మీకు ఇవ్వడం, మిమ్మల్ని ప్రశంసించడం, ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే లాభాల బాటలో ఉన్నారు. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది. స్థిర చిరాస్తుల విషయంలో కూడా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేస్తారు, లేదా అప్పులైనా తగ్గించుకుంటారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి మీకు అమలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సంతాన పరంగా అంత గొప్పగా లేదు. అలాగే రుణభారాల విషయంలో కూడా రుణాలు ఇంకా కొంచెం ఎక్కువ చేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఆ రుణాలు ఎందుకు చేస్తారు అంటే ఇంకా కొంచెం స్థిర చిరాస్తుల్ని వృద్ధి చేసుకోవడం కోసం చేస్తారు. వివాహ జీవితానికి సంబంధించి ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. హనుమాన్ చాలీసా కూడా చదువుకోండి, ప్రశాంత జీవితంతో ఉంటారు. అలాగే కుటుంబం ప్రశాంతంగా ఉండాలి అన్నా, ఒక క్రమశిక్షణాయుతంగా ఉండాలన్నా గణపతి పూజ చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావాలి అన్నా, ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా అవి మంచి ఫలితాలు ఇవ్వాలి మనకి అనుకున్న దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పిత్రార్జితాన్ని ఇప్పుడు ఆశించవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే దైవభక్తిని పెంపొందించుకోండి. దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవమే మాకు సహాయం చేస్తున్నారండి అన్నంత గొప్పగా మీకు భగవంతుడి మీద గురి కుదురుతుంది. అంటే అసలు అవదు అనుకున్న పని అయిపోతుంది. దీనివల్ల ఇది కేవలం భగవంతుడి అనుగ్రహమే అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు మీరు. ఇంత చక్కగా మీకు గ్రహస్థితులు లాభాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరక పరమైన కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వారు కానీ, వ్యవసాయానికి సంబంధించి భూమికి సంబంధించి పనిచేస్తున్న వారు కానీ, గ్రనైట్స్ ఇలాంటి భూములకు సంబంధించి పనిచేస్తున్న వారు కానీ చాలా శారీరక కష్టం ఎక్కువగా ఉంది వీరికి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ దశమ స్థానంలోకి బుధుడు కూడా వచ్చి ఉన్నారు. బుధాదిత్య యోగం ఉంది ఇక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టల్ని పెంచి ఏదైనా పదవులు, ఏదైనా ఇది చెప్పుకోదగ్గ లాభం అనేటట్టుగా అలాంటి మంచి ఉన్నతమైనటువంటి పదవి రావడం, కీర్తి ప్రతిష్టలు రావడం, ధనము రావడం, ఇలాంటివి చాలా చక్కగా స్పష్టంగా వస్తాయి అని చెప్పి తెలుస్తోంది ఈ గ్రహస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని వల్ల అంత 4వ స్థానంలో అంత ఉపయోగకరమైన ఫలితాలు ఉండవు. కానీ ఈ చతుర్థ స్థానంలో చంద్రుడు ఉండి దాని మీద గురువుగారి దృష్టి ఉన్నందువల్ల మాతృవర్గ రీత్యా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విదేశీ యానాలు ఉంటాయి, ఉన్నత విద్య ఉంటుంది, ధన ఆదాయం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. చాలా వరకు అనుకూలమైన కాలం ప్రారంభమైంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు అయితే తప్పనిసరిగా చేసుకోండి. ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. శుభం.